రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు కాకరవాయి విలేజ్కి రావడం జరిగిందండి. ఇక్కడ సఫల్ సీడ్ వాళ్ళది ఆర్తి అనే వెరైటీ మనం చూస్తున్నామండి. చూడండి ఎట్లా ఉంది కాయలు, చూడండి ఒకటే చెట్టు ఎట్లా ఉంది చూడండి. కొమ్మలు కానీ బాగా కాయ సైజు కానీ పొడవు కానీ ఒకటే లెవెల్, డాగ్ కూడా లేదండి. పై నుంచి కింది దాకా ఒకటే సైజు కాదు. ఇది సఫల్ సీడ్ వాళ్ళది ఆర్తి అండి. కొమ్మ చూడండి, పైనుంచి కింది దాకా ఒకటే సైజు కాయ, దగ్గర కాపండి. ఇది మార్కెట్లో కూడా హై రేట్ పడుతుందండి. రైతు పేరు వచ్చేసండి బాణో శ్రీను అండి, సుధవాగుతండ. సఫల్ సీడ్ వాళ్ళది ఆర్తి వేశారండి. చూడండి ఎంత బాగుంది, కాయ సైజు కూడా చాలా బారుగా ఉంది, దగ్గర కాపు. ఇప్పుడు ఏ చెట్టు లేపినా, ఏ కొమ్మ లేపినా, ఏది చూసినా ఈ చెట్టు చూడండి హైలైట్ ఉంది, మామూలుగా లేదండి. మరపుటి వారి ఇది చూడండి ఎక్సలెంట్ ఉంది. అసలు ఎట్లా గుత్తులే అనమాట, చాలా దగ్గర కాపు, చింతకాయలు ఉన్నట్టే. ఇది కూడా అంతేనండి, పచ్చికాయలు చూడండి పైనుంచి కింది దాకా ఒకటే సైజు, పైనుంచి కింది దాకా ఒకటే సైజు. ఏ చెట్టు చూసినా, ఏ కొమ్మ చూసినా, తోట మొత్తం చూసినా ఇదే టైప్లో చూడండి. ఇది సఫల్ సీడ్ వాళ్ళది ఆర్తి అండి, ఆర్తి అనే వెరైటీ. సీను గారు చాలా అద్భుతంగా చేశారండి. దగ్గర 5 ఎకరం తోట ఉంటుందండి. ఏ చెట్టు చూసినా, ఏ చెట్టు అయినా చూడండి, ఏ కొమ్మ అయినా చూడండి, ఎంత దగ్గర కాపు ఉంది, ఎంత ఇది ఉంది. ఇది చూడండి పచ్చి కాయలు ఎట్లా ఉన్నాయో. ఇది చూడండి, ఇది కూడా చూడండి సార్. రైతు సోదరులు ఒకసారి గమనించగలరు. కాయ డాగ్ కానీ తాలు కానీ మార్కెట్లో కూడా హై రేట్ పడుతుంది. చూడండి ఇది సఫల్ సీడ్ వాళ్ళది ఆర్తి అనే వెరైటీ అండి, ఎక్సలెంట్ వెరైటీ. ఏ కాయ చూసినా